ఒకేసారి లోక్సభకు శాసనసభకు ఎన్నిక జరిగితే ప్రజలు ఏదో ఒక పార్టీకి లేదా కూటమికే పట్టం కట్టే అవకాశాలు ఉంటాయన్నది ప్రాంతీయ పార్టీల ఆలోచన. ఇది వారికి కీడు చేస్తుంది. అటు ఈ బిల్ పాస్ అవ్వాలంటే రాజ్యాంగ సవరణలు కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కోవింద్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83/2, ఆర్టికల్ 172/1, ఆర్టికల్ 83కు సంబంధించిన పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా లోక్సభ పదవీ కాలాన్ని నిర్ణయించే ఆర్టికల్ 83, అసెంబ్లీల పదవీ కాలాన్ని నిర్ణయించే ఆర్టికల్ 172లో 3 సెక్షన్లను ప్రధానంగా సవరించాల్సి ఉంటుంది. అయితే ఇదంతా చిన్న విషయం కాదు. ఇలా చేయడానికి ప్రతిపక్షాల నుండి ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బిల్లు ఉభయ సభల్లో నెగ్గితే మాత్రం అది సంచలనమే అవుతుంది. 2027లో 1 నేషన్ 1 ఎలక్షన్ నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టుగా సమాచారం. గతేడాది అంటే 2023లో 10 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంటే ఈ 10 రాష్ట్రాలకు 2028లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అయితే 2027లో ఎన్నికలు జరగాలంటే ఈ కొత్త ప్రభుత్వాలు దాదాపు 1 సంవత్సరం లేదా అంతకంటే తక్కువ కాలం అధికారంలో ఉండాల్సి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తమ పదవీ కాలాన్ని 1 ఏడాది ముందుగానే కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. అటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళకు 2026లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ జమిలీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయితే 2027లోనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే ఈ రాష్ట్రాల పదవీ కాలం 1 ఏడాది పొడిగిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మొత్తంగా చూస్తే జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఎన్నో అడ్డంకులను దాటుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.